हेलो गाइस, का स्वागत है आपके फेवरेट रिएक्शन चैनल में। और आज हम लेके आए कोर्ट मूवी के सीन 5 का रिएक्शन। और लास्ट सीन में हमने देखा किस तरीके से यहाँ पे अब सत्यमेव जयते की उम्मीद है और यहाँ पे होता है कि नहीं वो चीज़ देखनी होगी। सच में यार, अब तेजा ने अपने हाथों में सारी चीजें ले ली है, बट मुझे लगता है इनको मोहन रॉय सर की भी जरूरत पड़ेगी। और मोहन रॉय सर को जब पता लगेगा कि उनके बिना परमिशन के ये हो रहा है तो उनका भी क्या रिएक्शन होगा, वो चीज़ भी देखने वाली होगी। तो आप भी देखो, हम भी देखते हैं। लेट्स स्टार्ट। ఇక్కడ సైన్ పెట్టరా बेचारा, क्या हालत हो गई है उसकी। वो काइंड ऑफ हार चुका है। क्या ही होगा अब तो। సార్ ఏంటిది జడ్జిమెంట్ అయిన తర్వాత ఇవ్వచ్చుగా. ఇది ఈ కేసుకి సంబంధించిందే సార్. వాట్? ఈ కేసులో ఇప్పుడు మెమో ఆఫ్ అపియరెన్స్ ఏంటి? Yes. ఎవరి జి మోహన్ రావు సిహెచ్ సూర్యతేజ? యువర్ ఆనర్, నేనే. వాట్ ఇస్ దిస్ మిస్టర్? ఇప్పుడు మెమో ఫైల్ చేయడం వెనక మీ ఉద్దేశం ఏంటి? మిలాడ్, I would request the honorable court to conduct a retrial in this case. మళ్ళీ ట్రైల్? We try. द शॉक्ड। Yes, Your Honor. వాట్స్ దిస్ మిస్టర్ Surya Teja. సూర్యతేజ? ఈ కేసు ఈ రోజు ఫైనల్ జడ్జిమెంట్ అని తెలిసే ఈ మెమో ఫైల్ చేశారా? Yes, Your Honor. మరి తెలిసి కూడా ఎలా ఫైల్ చేశారు? దిస్ కేస్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ది విక్టిమ్ అండ్ దిస్ కోర్ట్ బిలీవ్స్ దట్ ద అక్యూజ్డ్ ఈస్ ప్రూవెన్ గిల్టీ. ఈ No. స్టేజ్ లో మీరు ఈ కేసుని డిఫెండ్ చేస్తానని రీట్రయల్ అడగడం అనేది కోర్టు టైంని వేస్ట్ చేయడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. नो जस्टिस Milord, लानी। let me try once, please. ఒక పక్కేమో ఇండియాలో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని బయట మాట్లాడుతూ ఉంటారు. మీరేమో జడ్జిమెంట్ ఇచ్చి ఫైనల్ చేయాల్సిన కేసులకు వచ్చేప్పటికి ఇలా బ్రేక్లు వేస్తూ ఉంటారు. Milord, with all due respect, 5 కోట్ల కేసులు అన్నారు కదా. యాక్చువల్లీ 5 కోట్ల మందికి జరిగిన అన్యాయం కదా, యువర్ ఆనర్. ओह वाह, बहुत फंबल करके बोल रहे हैं लेकिन पते की बात बोल रहे हैं। Point. ओ नई डेट मिल गई, चलो बढ़िया। यही It's चाहिए working. था। तेजा में अब थोड़ा कॉन्फिडेंस జడ్జిమెంట్ आएगा। రోజు గొడవ ఏంటి? ఎవడేడు? ఆడెవడైతే మనకేంటి మంగ, ఎవడొచ్చినా కేసు నేను చేయలేడు. ఎట్ ఎనీ కాస్ట్ ఈ కేసు గెలిచి తీరాలదాము. మనం ఆల్రెడీ కేసు గెలిచాం మంగ. ఇది జస్ట్ జడ్జిమెంట్ వాయిదా అంతే. ఎస్ మిస్టర్ తేజ, ప్రొసీడ్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్. Milord, before presenting my arguments, I would like to question our prosecutor, Mr. Damu garu. हैं? लॉयर को क्वेश्चन होने लग गया। ప్రొసీడ్. దాము గారు, ఇవాళ పొద్దున మీ ఇంటి నుంచి కోర్టుకు వచ్చే దారిలో మీరు ఎక్కడ నాగారా? हम होम दिस मॉर्निंग। ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగాను. ఆ, ఇంకా उसके अलावा ఇంకెక్కడ వెళ్తాను? బాగా గుర్తెచ్చుకొని చెప్పండి. ఓకే, పెట్రోల్ బంక్ దగ్గర ఆగాను. अच्छा మీరు పెట్రోల్ బంక్ దగ్గర ఎందుకు ఆగారు? పెట్రోల్ బంక్ దగ్గర ఎవరైనా ఎందుకు ఆగుతారు? పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగాను. కానీ ఇది డీజిల్ కారు కదా సార్. డీజిల్ పెట్రోల్ బంక్ లో డీజిల్ సప్లై ఉండదా? सही बात। ఓకే, ఐ నో వేర్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్. బాగానే చేసే స్టాకింగ్. Nobody ఓకే యువర్ stopping you। ఆనర్, పెట్రోల్ బంక్ లో నేను ఒక బాటిల్ పెట్రోల్ కొట్టించుకున్నాను. ओ, वो तो ఇప్పుడు ఏంటంటే इलीगल है। పెట్రోల్ బాటిల్ ఎందుకు కొట్టించుకున్నారు సార్? ఎందుకు? ఎందుకంటే నిన్న సాయంత్రం మీ వీధి చివరనున్న రాఘవేంద్ర కిరాణా స్టోర్ వాడితో మీకు గొడవైంది. వాడి మీద కక్షతోటి వాడి షాప్ ఎలాగైనా తగలబెట్టాలి వాళ్ళని డిసైడ్ చేసుకొని మీరు పెట్రోల్ కొన్నారు, అంతేగా సార్? What kind of a foolish story is this? I object, Your Honor. మరి ఎందుకు కొన్నారు సార్ పెట్రోల్? ఈస్ దేర్ ఎనీ అదర్ పర్పస్ టు పెట్రోల్ అపార్ట్ ఫ్రమ్ యూజింగ్ ద వెహికల్ ఆర్ బర్నింగ్ సంథింగ్? Yeah, away. Oh, okay. जैसे Your Honor, वो स्टोरी అందుకే घुमा रहा था उसकी, అందులో ये పెట్రోల్ वैसे ही పెట్టి घुमा रहे। బయటికి తీసుకురావడం కుదరదు. అందుకే నా కార్లో, నా డీజిల్ కార్లో బాధ యార్. పెట్రోల్ బంక్ దాకా వెళ్ళి బాటిల్ నిండా పెట్రోల్ కొట్టించుకొని బండ్లు వేసాను. ఈజ్ దట్ క్లియర్? లేదు మిలాడ్, ఈయన చెప్పేది మొత్తం అబద్ధం. వా. ఈయన కేవలం ఆ స్టోర్ ని కాల్చేయడానికి పెట్రోల్ आग लगाने के लिए लिया था। వెయిట్ వెయిట్ उसको कंफ्यूज कर యువర్ दिया। ఆనర్, నాకు ఆ కిరాణా కొట్టోడు గొడవ అవటం నిజం. అలాగే నేను బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్తాం కూడా నిజం. కానీ అందులో క్రైమ్ ఎక్కడుంది? यस सेम। वहाँ भी क्या क्राइम हुआ? ఏదైనా ఇతను చెప్పినట్టు నేను అతని మీద పెట్రోల్ పోసి తగలెడతా కదా క్రైమ్. आग लगाई नहीं है ना अभी तक। I'm just trying to explain law to my fellow lawyer. नो यू आर जस्ट एक्सप्लेनिंग द केस। పెట్రోల్ కొంటే క్రైమ్ కాదు, పెట్రోల్ పోసి తగలెడితే crime. ఎగ్జాక్ట్లీ. Yes. यस కాండం కొనడం క్రైమ్, Yes. సెక్స్ జరిగితేనే క్రైమ్. समझे? यस, एग्जांपल के साथ समझाया। ఆ రోజు కాండం కొనే వరకు మన దగ్గర విట్నెస్ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరు ఏం మాట్లాడలేదు.
Now, I would like to call upon the next witness, Chitti. चिट्टी 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 कौन है? फ्रेंड अच्छा हाँ, इसका नाम याद नहीं था. చిట్టి చెప్పు ఆ రోజు ఏం జరిగింది? రే ఇదిగో జాబ్లే ఫోన్ త్వరగా రా అనియా ఓ ప్యాకెట్ ఇవ్వా. మా ఈ టైంలో ఎంతకన్నా మంచి గిఫ్ట్ ఏ ఫ్రెండ్ ఇవ్వలేటరా. ఛీ చెత్తనా కొడక ఎప్పుడు ఇది నేంట్రా ओ उसने तो फ्लैग भी दिया था हाथों हाथ. నీకు అసలు ఇలా కాదు నువ్వు నడుచుకుని రా ఇంటికి నేను చెప్పను. ओ भाई दोस्त से लड़ाई कर ली थी कॉन्डम दिया तो. वापस ले आओ, पैसे मिल जाएंगे वापस. మిలాడ్ అరెస్ట్ చేసినప్పుడు అక్యూజ్డ్ చంద్రశేఖర్ దగ్గర కాండం ఉన్నట్టు పోలీస్ రికార్డులో ఎక్కడా లేదు యువర్ ఆనర్. यस పైగా అది తీసుకున్న వెంటనే పడేశాడన్నట్టు ఇప్పుడు చిట్టి చెప్పిన వర్షన్లో ప్రూవ్ అవుతుంది యువర్ ఆనర్. హలో మై డియర్ డిఫెన్స్ లాయర్, ఇక్కడ కేసు వాడు కాండం కొన్నాడా, పారిశాడా, సినిమా హాల్లో బుడగలెగరేసాడా, అది కాదు ఇక్కడ. ఓ మైనర్ అమ్మాయి మిల్లాడ్ అడు బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళిపోయి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అది కేసు. మాట్లాడితే దాని గురించి మాట్లాడమనండి. ఏంటిదంతా? యువర్ ఆనర్, నేను కాండం అంటే వీళ్ళు బ్లాక్ మెయిల్ అంటారు, ఇప్పుడు నేను బ్లాక్ మెయిల్ అంటే వాళ్ళు కాండం అంటారు. सही बात अपने है. जाल में फंस गया. ఓకే మిలాడ్, విత్ యువర్ పర్మిషన్ నవ్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ LW6 దేవుడు బాబు. దేవుడు బాబు దేవుడు బాబు దేవుడు బాబు దేవుడు బాబు. దేవుడు బాబు గారు, మే 9వ తారీఖు మీరు రామునాయుడు, fake వాళ్ళే. ఇంకా అప్పల స్వామి మీ ముగ్గురు సింహాచలం దర్శనం తర్వాత మీ ఊరికి వెళ్ళడానికి బస్ కాంప్లెక్స్ లో బస్సు మారుతున్న టైంలో మధ్యాహ్నం 12:15కి అరౌండ్ 12:15కి ఈ అబ్బాయి చంద్రశేఖర్ ముత్యాలయ్య గారి మనవరాల్ని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళడం మీరు చూశారు, అంతేనా? అంతే సార్. మీకు దర్శనానికి ఎంత టైం పట్టింది? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. सही सवाल. దర్శనం 8 గంటలు జరిగింది. ప్రసాదానికి పులిహోరెట్టారా, చక్కెర పొంగలెట్టారా, ఏంటిది ఎటు వెళ్తుంది? It is relevant. రావట్లేదు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ తేజ? సంబంధం ఉంది యువర్ ఆనర్. దాము గారు కొంచెం ఓపికగా ఉంటే ఆయనకే అర్థమవుతుంది. కంటిన్యూ. చెప్పండి దేవుడు బాబు గారు, దర్శనానికి ఎంత టైం పట్టింది? సుమారు గంటలు పట్టిందండి. 1.5 घंटा సుమారు గంటన్నర. अरे हाँ, 1.5. కొండ మీదకి మెట్లెక్కి వెళ్ళారా లేదా బస్సులో వెళ్ళారా? మెటల్ దారేనండి. स्टे. మెట్ల దారి అంటే ఎంతసేపు బట్టి ఉంటుంది? గంటన్నర పట్టిందండి. గంటన్నర పట్టింది. ओके 1.5 घंटा ऊपर चढ़ने में. మీ ఊరు నుంచి సింహాచలం రావడానికి దాదాపుగా 2 గంటలు పడుతుంది, అవునండి. అంతేనా? అవును. దర్శనానికి గంటన్నర, మెట్లెక్కడానికి గంటన్నర, అంటే మొత్తం 5 గంటలు. 5 hours. 12:15 కల్లా మీరు ఆల్రెడీ బస్ కాంప్లెక్స్ లో ఉన్నారంటే మీరు సగం దూరం వచ్చినట్టే, అంటే ఇంకో గంట, మొత్తం 6 గంటలు. ఇప్పుడు చెప్పండి దేవుడు బాబు గారు, మీ ఊరు తగరపు వలస నుంచి సింహాచలం వెళ్ళడానికి మీరు పొద్దున ఏ టైంకి బయలుదేరారు? फंस गए. फंस गया. कितनी सुबह निकले थे? 6 घंटे. हाँ. 6 बजे. ఉదయం 6 గంటలకు. कैलकुलेट किया होता है बहुत मुश्किल से. हाँ. థ్యాంక్ యూ దేవుడు బాబు గారు, మీరు కాస్త వెయిట్ నమస్కారం. చేయండి. तो इनको डरा మిలాడ్, तो दिया है. నౌ ఐ రిక్వెస్ట్ టు కాల్ అపాన్ LW7 రామునాయుడు ఇంటూ ద విట్నెస్ బాక్స్. अच्छा वो कितने बजे बोलेगा? చెప్పండి రామునాయుడు గారు, आप మీ कितने ఊరు बजे निकले? తగరపోలస్ నుంచి సింహాచలం రావడానికి ఆ రోజు పొద్దున మీరు ఏ టైంకి బయలుదేరారు? ये 5 बजे बोल देंगे. 10 बजे. 5, 7 बजे, 10 बजे, 8 बजे. कुछ भी रैंडम टाइम बोल देंगे. अर्ली मॉर्निंग बताएंगे किसी बताएंगे. సరే, సింహాచలం నుంచి మీ ఊరు వెళ్ళే టైంలో ఈ అబ్బాయి ముత్యాలయ్య గారి మనవరాల్ని బైక్ మీద తీసుకెళ్తుండగా మీరు చూశారు, అంతేనా? ఆ. ఇప్పుడు మీ ఊరికి వెళ్ళాలంటే ముందు సింహాచలం రావాలి కదా, సో మీరు సింహాచలంకి ఏ టైం స్టార్ట్ అయ్యారని నేను అడుగుతున్నా. ఏ టైంకి? రామనాయుడు గారు చెప్పండి. 8 అలా అవుతుందండి. चलो 8 बजे. 8, పొద్దున 8 అవుతుంది. అవునండి. ఇప్పుడు చెప్పండి, దర్శనానికి ఎంత టైం పట్టింది మీకు? అరగంట అండి. आधे घंटे में हो गए इनको, चलो. థ్యాంక్ యూ రామనాయుడు గారు, మీరు వెయిట్ చేయండి, పిలుస్తాం మళ్ళీ. अगले का पूछो. అప్పల స్వామి గారు, మే 9వ తారీఖు ఈ అబ్బాయి మీ ముత్యాలయ్య గారి మనవరాల్ని బైక్ మీద తీసుకెళ్తుండగా మీరు చూశారు. చూసానండి. అబ్బాయి ఏమో పసుపు రంగు షర్ట్ వేసుకున్నాడండి. Yellow shirt తగ్గ యాద హై. డ్రెస్ అండి. బండి ఏమో నలుపు రంగు అండి. ఇప్పుడు ఆ రంగులతో పనేం లేదులే కానివ్వండి. చెప్పండి, మీ ఊరు తగరపోలస్ నుంచి సింహాచలం రావడానికి మీరు పొద్దున ఏ టైం బయలుదేరారు? సరే, దర్శనానికి ఎంత టైం పట్టిందో అది చెప్పండి. बोलो बोलो. మిలాడ్, ఒక విధంగా దేవుడు బాబు రామునాయుడే బెటర్, ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేశారు, కానీ झूठ तो बोला. ఇతను ये तो बेचारा बोल ही Your नहीं पा Honor, रहा. వీళ్ళ ఊరి అమ్మాయిని ఎవరో ఒక అబ్బాయి బైక్ మీద తీసుకెళ్తుండగా చూసిన వీళ్ళు వాళ్ళు వేసుకున్న బట్టల కలరు, సही बात है. బైక్ కలరు ఒకేలా గుర్తు పెట్టుకున్నారు. Time याद కానీ नहीं. వీళ్ళు ముగ్గురు ఆ రోజు సింహాచలం కొండకి ఏ టైంకి వెళ్ళారు, దర్శనానికి ఎంత టైం పట్టిందనే బేసిక్ పాయింట్స్ వేరువేరుగా గుర్తుపెట్టుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది యువర్ ఆనర్. మీకు కూడా అంతే సర్ప్రైజింగ్ గా ఉంటే లెట్ మీ షో యూ సంథింగ్ మిలాడ్. మిలాడ్, నౌ ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ అ వీడియో స్టేట్మెంట్ given by the victim's friend.
మిలాడ్ మే 9వ తారీఖు ఎంసెట్ క్లాస్ నిత్య. జరిగిందో అని విక్టిమ్ జాబిలి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ నిత్య ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ మిలాడ్ ఇది. వాళ్ళ పేరెంట్స్ తనని కోర్టుకు పంపించడం ఇష్టం లేక ఇలా వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపించారు మిలాడ్. वाह నా పేరు నిత్య. నేను జాబిలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి క్లాస్ पेरेंट्स भी बिठाया నేను ఆయన ఎంసెట్ క్లాస్ అయిపోగానే ఆటో ఎక్కి మేమిద్దరం మధ్యలపాలెంలో దిగాం. అక్కడి నుంచి మేమిద్దరం కలిసి నడుచుకుంటూ నేను మా ఇంటికి, తను మా పక్కనే ఉన్న చందు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ओके మిలాడ్ ఇప్పుడు నిత్య ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ చూస్తే वो उसके घर అసలు విక్టిమ్ జాబిలి ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళలేదనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్ లో అసలు వీళ్ళు ముగ్గురు సింహాచలమే వెళ్ళలేదనే విషయం అర్థమవుతుంది. మరి మిలాడ్ పసుపు రంగు షర్ట్ వేసుకున్న ఎక్యూజ్డ్ చంద్రశేఖర్ గులాబీ రంగు బట్టలు వేసుకున్న జాబిలిని బెదిరించి నల్ల बात है। ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందా అనేది నాకైతే అర్థం मेरा కాదు. कोई केस हो ये लॉयर है मेरे సెక్షన్ 366A, अच्छा सोचा। 354A, 354B, 354C, 354D ఇవన్నీ మెడికల్ షాప్ దగ్గర జరిగిన आज बेल సగం मिलने वाली నిజానికి है मुझे लग रहा है. బస్ స్టాప్ అనే Boxer పూర్తి main वो అబద్ధానికి है। అట్రాక్ట్ అయిన సెక్షన్స్ యువర్ ఆనర్. మిలాడ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ ది ఆనరబుల్ కోర్ట్ టు డిస్మిస్ ఆల్ దీస్ సెక్షన్స్ అగేన్స్ట్ మై క్లయింట్ అక్యూజ్డ్ చంద్రశేఖర్ యువర్ ఆనర్. यस Yes. ఈ ఇన్సిడెంట్ని సపోర్ట్ చేయడానికి ప్రాసిక్యూషన్ దగ్గర వేరేదైనా సోర్స్ ఉందా? तुम झूठ बोलने के लिए पकड़ोगे नहीं उसको టైం కావాలి యువర్ ఆనర్. I need some time. और झूठ बनाने के लिए टाइम चाहिए इनको. 10-8 థ్యాంక్ యూ యువర్ ఆనర్. థ్యాంక్ యూ మిలాడ్. సార్ బెయిల్ కోసం ట్రై చేయొచ్చు కదా సార్? ఇది చాలా సెన్సిటివ్ కేసు రెడ్డి, అంత ఈజీగా బెయిల్ దొరకదు. మన టార్గెట్ ఇప్పుడు బెయిల్ కంటే కూడా కేసు గెలవడం మీద सही పెట్టాలి. बात है अरे जितवा देगा केस ये अच्छा है बहुत. వెల్ డన్. గుడ్ క్రాస్ ఎగ్జామినేషన్ మిస్టర్ తేజ, తేజ. నైస్. థ్యాంక్ యూ సార్. బాబు రెడ్డి, अरे नहीं నాకు వద్దు. नहीं पियो यस मत पियो కొన్ని ఆఫర్స్ రిజెక్ట్ చేయకూడదు తేజ. ఈ కేసు ఆర్గ్యూ చేస్తున్నందుకు వాళ్ళు నీకు ఏమిస్తున్నారో నాకు తెలియదు. ఈ नथिंग కేసు గెలిస్తే నీకేమొస్తుందో కూడా నాకు తెలియదు. బట్ ఈ కేసు వదిలేయడానికి నీకేం కావాలో చెప్పు. 1000 करोड़ హూ ఈజ్ యువర్ క్లయింట్ తేజ? ఎవడు వాడు? ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మ్యాన్ కొడుకు. ఈజ్ అ డామ్ నోబడీ. అలాంటి వాడి కేసు కోసం నువ్వు నేను ఇస్తున్న ఆఫర్ని కాదంటున్నావు. అది मुक्का मारो. Nice. बिना बोले बहुत कुछ बोल गए దమ్ము अब इसको मरवा ఏదేదో జరిగి కేసు ఓడిపోతే मेरी बेइज्जती हो जाएगी మంగపతి కేసు ఓడిపోయాడనే మాట నేను उसको తట్టుకోలేను अपनी इज्जत का ही बस वो है. वो 14 साल एक चली सेकंड। जेल में सड़े. अरे यार చెప్పు తేజ. లారీ, नहीं మనం ఆల్మోస్ట్ కేసు గెలిచేసాం. వెరీ గుడ్. ఇంతకీ ఈరోజు హియరింగ్ ఎలా జరిగింది? क्या बात है वो बेचारी कहती रहती थी अपना केस लड़ अपना केस बहुत लड़ अच्छा किया पर उन्होंने. ప్రాసిక్యూషన్ యువర్ ఆనర్, నిన్న సాయంత్రం మా చేతికి ఓ క్రూషియల్ ఎవిడెన్స్ వచ్చింది. మీరు కూడా ఒకసారి దీన్ని పరిశీలించాలని మా విన్నపం. సార్ क्या दिखा रहे हैं గౌరవ్ డిఫెన్స్ లాయర్ గారు, మీరు కూడా ఒకసారి చూడండి. शो प्लीज ఒక్క నిమిషం. బాబు చందు, తమ్మా దా, నీ ఘనకార్యం నువ్వు కూడా చూసుకో. దా क्या దా, बना? దా, దా. क्या టైం किया? వేస్ట్ చేయకూడదు, త్వరగా. ये तो इतने नीच लोग हैं ना, मुझे पता नहीं किस लेवल तक जा सकते हैं ये क्या है यार? और मुझे लग रहा है वो कुछ तोहफा वोफा देने गया होगा उसको, कुछ गिफ्ट दिया होगा. ये शादी वाला दिन है ना. पर वो कौन है? अरे वो दोनों रूम में क्यों गए थे? యువర్ ఆనర్, మే 4వ తారీఖు అంటే అరెస్ట్కి కరెక్ట్గా 5 రోజుల ముందు జాబిలి ఒక పెళ్లికి అటెండ్ అయింది యువర్ ఆనర్. ఆమెనే ఫాలో అవుతూ అదే పనిలో ఉన్న చందు ఆ పెళ్లికి అటెండ్ అయిపోయి ఆమెను అక్కడే కలిసి మరి మాయ మాటలు చెప్పాడు. కానీ చూశారు కదా, దిస్ వీడియో స్పీక్స్ అ లాట్. Call ఇక మే records 9వ नहीं दिखा తారీఖు सकते ఉదయం क्या? 10 గంటల లోపు అనుకుంటాను విక్టిమ్ తల్లికి ఈ వీడియో అందింది. ఆమె బెంబెలెత్తిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో గోరు చుట్టు మీద రోకలిపోటు అన్నట్టు ఫోన్ కాల్ ఎవరు అన్నారు. నీ కూతుర్ని ఎవడో బైక్ మీద తీసుకెళ్ళిపోయాడని ఒక వార్త. ओह
ఇంకా ఆవిడకి ఏం చేయాలో తోచలేదు, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ But ఇచ్చేసి वो दोनों रूम में कब गए साथ में? యువర్ ఆనర్, ఆ పిల్ల భవిష్యత్తుని సమాజంలో కాపాడడానికి ఈ వీడియోను మాత్రం బయటికి తీసుకురాలేదు యువర్ ఆనర్. పోలీసులకు ఇవ్వలేదు, ఎందుకంటే తన కూతురి జీవితాన్ని నాశనం చేసినోడికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఆవిడ నమ్మింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. మహామహానుభావులు అందరూ వచ్చి ఏదేదో చేశారు. ఎప్పుడో 3 నెలల క్రితం జరిగిన సంఘటన సాక్షులకి ఎంతవరకు గుర్తుంటది? వాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు. ఎక్కడో ఓ దుర్మార్గుడు శిక్ష నుంచి తప్పించుకుంటాడని భయపడి ఏ తల్లి చేయనుకు గొప్ప త్యాగం. फिर మహాతల్లి इमोशनल చేసింది मूव ले रहा है यार. ఈ వీడియోని సిక్కు చంపుకొని మనందరి ముందు పెట్టింది యువర్ ఆనర్. ఎందుకు? जाबली को होना चाहिए था తన यहाँ पे బిడ్డకి यार। జరిగిన అన్యాయం వేరే ఏ ఆడపిల్లకి జరగకూడదని ఒక్క తాపత్రయం. తనకి న్యాయం జరగాలన్న ఈ చివరి కోరికని మీరు మన్నిస్తే మొత్తం ఇక్కడున్న సెక్షన్లు, ఈ మొత్తం ఛార్జ్ షీట్ అంతా మళ్ళీ తిరగరాసి మీ ముందు పెడతాను యువర్ ఆనర్. దానికి మీరు నాకు కొంత సమయం కేటాయించాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. नहीं 17/8. థ్యాంక్ యూ. तारीख पे तारीख और अब इनकी तरफ केस थोड़ा स्ट्रांग हो गया. మెడికల్ షాప్ సగం నిజం కావచ్చు, బస్ స్టాండ్ పూర్తిగా అబద్ధం కావచ్చు, ఈ వీడియో మాత్రం పూర్తిగా నిజం. No, it's not. ఇప్పుడు చెయ్యి, ఏడ్ చేస్తావా? इसके पीछे भी कुछ तो होगा. तो होगा आज और चंदू और दोनों नॉर्मली वॉक करके बाहर आ रहे थे. सहमी हुई नहीं थी, वो नॉर्मली थी। और जो कॉन्डम के साथ ऐसा कर रहा था, तो शादी में ये सब कैसे हो सकता है? थोड़ा सा एक मिसट्रस्ट तो अभी आ रहा है, जो यहाँ कहीं ना कहीं तेजा को भी आ रहा है कि भाई इन्होंने मेरे को आधा सच बताया और मैं जो पैशनेटली इनके पीछे लग गया. पर मुझे अभी भी लग रहा है कि कहीं ना कहीं चंदू भी सही है और चंदू ने ऐसा नहीं किया, क्योंकि उसकी मतलब आप उसकी हरकतें देखो, सब चीज़ इनोसेंस के साथ दिखती है. बट हमने ऐसे बहुत मूवीज़ देखी हैं जहाँ पे हमें एंड तक लग रहा होता है भाई ये बंदा तो बहुत अच्छा है, और वो पूरी पलट जाती है. हाँ, ये चीज़ें सच में ऐसे होती हैं कि भाई हम जिसको समझते हैं कि यार ये विक्टिम हो, एक्चुअल में विलन निकलता है. बट द थिंग इज़, मुझे तो लग रहा है इस वीडियो के पीछे ना कुछ तो भी सिली सा रीज़न होगा. मतलब हो सकता है कि वो या कुछ साड़ी से रिलेटेड या कुछ, मतलब सिली सा कुछ होगा और वो दोनों गए होंगे. नथिंग एल्स, मुझे ऐसा लग रहा है. और इनको ये वीडियो जो है हाथ लग गई. अब वो जो है यार, अभी तेजा को टेंशन हो गया है कि भाई कैसे करेंगे सारी चीज़ें. मुझे तो ये वीडियो पे सेम वो पेट्रोल वाला ही केस समझ आ रहा है कि भाई कुछ ऐसा हुआ नहीं, या कुछ ऐसा बोला नहीं, कुछ किया नहीं. ये से कोई 2 बंदे ऐसे रूम में जाते हुए दिख रहे हैं, इसका मतलब ये तो ना कुछ हुआ ही होगा. पर अभी ये तो है कि थोड़ा थोड़ा तेजा भी गुस्सा है उनसे कि भाई तुमने मेरे को पूरा सच क्यों नहीं बताया, और ये वाली बात क्यों नहीं बताई. और एक चीज़ मुझे हमेशा से लग रही थी कि भाई इतना शांत क्यों है चंदू, वरना जो सच होता है ना वो हमेशा थोड़ा चिल्लाता है, वो बोलता है कि भाई क्या है, क्यों चलेगा, ये उसको गुस्सा करता है जो सच्चा होता है. मुझे तो लगा था वो डरा हुआ है शायद, इसलिए ऐसा हो फिर गया. भी थोड़ा एक बंदा कुछ बोलने की ट्राई करता है. अब आगे क्या होगा वो चीज़ हमें देखनी होगी. केस बहुत ज़्यादा पेचीदा हो गया है. तो आप लोग ऐसा लगा कमेंट सेक्शन में जरूर बताएगा. तो इसे लाइक करते जाए, कमेंट करते जाए, शेयर करते जाए. और सब्सक्राइब करिए. बाय.